హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మన బండి సిమెంట్ రోడ్డు దగ్గర నిలబడిపోయిందండి. ఎందుకంటే చూడండి అట్లుంది బుడద. నైట్ ఫుల్ రెయిన్ 6 నుంచి దగ్గర 9:30 వరకు 10 వరకు పడింది. బాగానే పడింది. ఇంత ఎండాకాలం అయినా కూడా ఫుల్ ఉరుములు మెరుపులు అన్నమాట. అట్లా పడింది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఫస్ట్ వర్షం కాబట్టి మనకు సమ్మర్లో ఇది మట్టి అనేది టైర్లకు తగిలిపోతుంది. ముందుకు ఒకవేళ కొద్దిగా ఎక్కువగా తగిలింది అనుకో బండి కదలదు అనమాట ముందుకి. అందుకనే బండిని స్టార్టింగ్లోనే నిలబెట్టేసేసాను. ఒక సైడ్కి పార్కింగ్ చేసేసాను అనమాట స్టార్టింగ్లోనే. ఇంకా అది రోడ్డు, ఇది బండి. ఓకే, వెళ్ళే వాళ్ళు వెళ్తారు, కానీ బండిని ఇబ్బంది పెట్టడం అంటే నాకు ఇష్టం ఉండదండి. అదే పెడతా, ఇబ్బంది పెట్టే టైంలో పెడతాను, కానీ ఇప్పుడైతే పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే మనం పొలంలో వర్షం పడింది కాబట్టి కొద్దిగా కలుపు తీసుకుందామని చెప్పేసి వచ్చేసాను. కలుపు తీసుకొని వెళ్ళిపోదాం. అట్లుంది రోడ్డు. ఈరోజు మన ఆయుధాలు ఇవి: వాటరు, పెట్రోలు, కొడవలి. ఇది పెట్రోల్ ఇక్కడ పెట్టేస్తే మనకి ఇంకా ఇది సిమెంట్ రోడ్డు కాబట్టి ఎవరైనా తీసుకుని వెళ్ళిపోతారని చెప్పి ఇంకా పొలం దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతున్నాను. అన్నట్టు నైటు మన ఊర్లో వర్షం పడిన క్లిప్పు చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది చూసిన తర్వాత వీడియోలోకి వెళ్ళిపోదాం అన్నమాట. ఓకే, ఇట్లుంది. ఇది కానీ కొద్దిగా స్కిడ్ అయిందనుకో, ఇది గట్టి అనమాట. ఈతలు పోయి పడతాం. ఈతలు కూడా పడం. ఆ వరిమడి కనిపిస్తుంది కదా, అందులోకి పోయి పడతాం. కాబట్టి ఎందుకు అంత రిస్క్ చేయడం? చేసే టైంలో చేస్తా ఆ రిస్క్. ఎప్పుడు ఎక్కువగా వర్షాకాలం వచ్చినప్పుడు తప్పని పరిస్థితులలో బండిని ఖచ్చితంగా తీసుకొని పోవాలి అనిపించినప్పుడు తీసుకొని పోతా. ఇది మట్టి రోడ్డు అండి. దగ్గర 1/2 km ఉండొచ్చు నాకు తెలిసి మా పొలానికి. చల్లగా ఉంది కాబట్టి యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే, మీరు లాస్ట్ వీడియో చూసింటే కనిపెట్టగలరు. నేను నిన్న వచ్చాను, పొలంకి నడుచుకుంటూ వచ్చినాను. ఆ పొలంకి నడుచుకుంటూ వచ్చిన తర్వాత వీడియో ఆఫ్ చేసేసి పిడికలు పూలు కోసుకొని, చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా అర్థం చేసుకోగలరు. పూలు కోసుకొని ఈరోజు వాటర్ పెట్టాలి అనుకున్నాను నేను. జాజిపూల పొలానికి అయితే ఈరోజు వాటర్ ఖచ్చితంగా పెట్టాలి. ఒక్క నిమిషం. దావా చూడండి ఎట్లుందో. ఈ బురదలో మన బండి బుజ్జి తల్లిని మనం కష్టపెట్టి చూడండి ఎట్లుందో. ఫస్ట్ వర్షం కాబట్టి ఖచ్చితంగా టైర్లకు అనేది మట్టి తగులుతుంది.
అందుకే నేను అర్థం చేసుకొని అక్కడే పెట్టేశాను, వద్దు నాయన నడుచుకుంటూ పోవడం మేలు అని. నేనేమనుకున్నానంటే మన చెట్లకి వాటర్ పెట్టేసి ఈరోజు వాటర్ కట్టేసి ఒక రోజు తర్వాత ఒక రోజు ఆరనిచ్చి పచ్చిగా ఉన్నప్పుడే కలుపు తీసుకుందాంలే, రోజంత నేనే సింగిల్గా అనుకున్నాను. కానీ దేవుడి దయ వల్ల వర్షం పడింది. నిన్ననే వర్షం పడింది, గురువారం రోజు నైటే వర్షం పడింది నిన్న. చూడండి వాటర్ ఎట్లా నిల్వ ఉన్నాయో. ఒక 3 రోజులు 4 రోజులు కసిగా కూర్చున్నానంటే జాజి పూల తోటని నేనే క్లీన్గా చేసుకుంటాను అనమాట. అది చూడండి, అయితే భలే చల్లగా ఉందబ్బా, పొలాలలో చల్లగా ఉంటుంది. ఈ క్లైమేట్ అంటే నాకు చాలా ఇష్టం, ఇటువంటి క్లైమేట్ ఎక్స్పెషల్లీ. ఇది మల్లె తోట, అండి. ఇది వరి మొలలో నీళ్ళు నిల్వ ఉన్నాయి అన్నట్టు. ఇది నిన్న నేను వచ్చిన దావా కాదండి, మట్టి దావా అయితే కాదు. నిన్న వచ్చిన దావా నేను స్టార్టింగ్ నుంచి నడుచుకుంటూనే వచ్చాను. ఈరోజు చూసింటారు. ఖచ్చితంగా మేము పొలం పోవాలంటే ఇది హైవే అనమాట. హైవే మీద నుంచి వచ్చి బండి అక్కడ నిలబెట్టి నేను వస్తున్నాను అన్నమాట. బరగొడ్లు చూడండి, ఇట్టాగా వదిలేస్తే ఎట్టా అతి పెద్ద టాస్క్ ఇక్కడంటే అతి పెద్ద టాస్క్. వర్షం పడినప్పుడు చుక్కలు కనిపిస్తాయి ఇక్కడ. బండి తిప్పాలంటే చాలా టాస్క్. ఇక్కడ జారిపోతుంటుంది, టైర్స్ అన్నీ స్కిడ్ అయిపోతుంటాయి ఇక్కడ. ఇవి టేకు చెట్లు. ఇవి మల్లె అంట్లు అండి. ఇది మల్లె తోట. ఇది అంటే చిన్న అంట్లు అనమాట, ఎక్కువగా లేదు. చూడొచ్చు, మీకు అప్పుడే అర్థమైపోతుంది. మల్లె తోట. మనకి ఇప్పుడు వర్షం పడడం వల్ల బెనిఫిట్ ఏంటంటే చెట్లకి ఉన్న ఎర్రనల్లి, చీడ, అట్లాంటివి ఏమైనా నుసి పురుగులు అట్లా చెట్లకి ఏమైనా ఉంటే అవి రాలిపోయి చెట్టు ఫ్రెష్గా పిలకలు వేసుకొని రావడానికైతే మంచి బెనిఫిట్ ఇది వర్షం పడడం వల్ల. ఇది మొన్న నేను మెహందీ కోసుకునేది ఈ చెట్టుదే. ఇది వేరే వాళ్ళది పొలం. ఇది కూడా కంకి కొడుతుంది ఆడ 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 ఆడ. మన పొలం ముందర కానొస్తుంది చూడండి. ఇది మునగ తోట. ఈరోజు మనం హైవే మీద వచ్చినాం కాబట్టి ఇది మన పొలం. వాటరు, పెట్రోల్ ఇక్కడే పెట్టేద్దాము. ఎందుకంటే ఇక్కడే అనమాట ఏదైనా కానీ ఎక్కువగా పెట్టేది మేము ఈ చెట్టు దగ్గరే. ఒకసారి తిరిగేసి చూద్దాం రండి. వర్షం దెబ్బకి కొమ్మలన్నీ వంగిపోయినాయి. చూసారు కదా ఎట్లా వంగిపోయినాయో ఇవి. బతికిచ్చిందిరా నాయన వర్షం. నాకు చాలా హెల్ప్ చేసింది వర్షం. పొంగల్ కట్ట.
కొమ్మలు తాజాగా ఉన్నాయండి. కొమ్మలు అయితే బతికిచ్చింది వర్షం నన్ను. ఇవి దున్నపోతులు వచ్చినాయా ఏంటి అనేది నాకైతే అర్థం కాల. వచ్చినట్టే ఉన్నాయి. ఎంతైనా వర్షమే, నీళ్ళు పట్టడమే అండి. వర్షం పడినట్టు ఉండదు నాకు తెలిసి. కొత్త ఇగురు ఇది చూడండి. బంక పండ్లు పిచ్చకాపు వచ్చింది. బంక పండ్లకి కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు. ఇవి సమ్మర్లోనే వచ్చేది. ఇవి కూడా వర్షం దెబ్బకి కొమ్మలు వంగినాయి. ఈ చెట్టు చూడండి, లేకపోతే స్ట్రైట్గా ఉండినాయి కొమ్మలు, వంగిపోయినాయి అన్నమాట వర్షం దెబ్బకి. వంగినా పర్లేదండి, కానీ ఈ సంవత్సరం ఎట్లుందంటే మనకి పెద్ద పెద్ద కొమ్మలల్లా కోసినాం అనుకోండి, ఈ సంవత్సరం అసలు బాగాలేదు. చాలా ఎఫెక్ట్ ఇచ్చిందన్నమాట ఈ సంవత్సరం. చెట్లు చాలా పొలాల్లో ఎండిపోయినాయి. ఇది ఇట్లా అయినా కూడా పర్లేదు, మనం మళ్ళీ సక్రమంగా చేసుకోవచ్చు. ఏమంటే నీళ్ళ తేమకి వంగినాయి ఇవి. మళ్ళీ మనకి నీళ్ళు ఆడితేదో చూడండి, నీళ్ళు ఉండవు చూడండి, కనిపిస్తుందో డ్రాప్స్. పచ్చిగా ఉంది కాబట్టి వంగినాయి. కొద్దిగా తడి ఆడితే ఇవి మళ్ళీ యథావిధి స్థానానికి వస్తాయన్నమాట. నో ప్రాబ్లం. పొలం అయితే ఫ్రెష్గా ఉంది. నిన్న పైప్ పరిచిపోయినా అనమాట నేను, ఈరోజు నీళ్ళు పెట్టాలి అని. చూడండి, నీళ్ళు పెట్టేసేయాలి ఈరోజు రాగానే అని అనుకున్నా. దేవుడు బతికించాడు. గాలి ఏమో లేసినట్టుంది నాకు తెలిసి, బాగా వంగిపోయినాయి ఇవి. ఈరోజు నా చేతనైన కాడికి కలుపు తీసుకుంటా అండి. చల్లగా ఉంది ఈరోజు. అది కాక అన్నం కూడా తినేసి వచ్చాను పొద్దున్నే. ఇంకా చేతనైన కాడికి తీసుకొని పోదాం. మనమైతే వచ్చేసి ఇది సగం చెట్టు చూసాను. ఇది ఒక్క చెట్టు తీస్తే కలుపు ఒక సాల్ కంప్లీట్ అయినట్టు అండి. ఇంకా చూడండి చేతులు ఎట్లా అయిపోయినాయో మట్టి. ఈ ఒక్క చెట్టు తీస్తే ఒకసారి అయిపోయినట్టు. ఈ చెట్టు దగ్గర ఎంత లావు కప్పు ఉంది. నిన్న వర్షానికేమో పడినట్టుంది. కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు. కనిపిస్తుందా? ఎంత లావు ఉందో చూడండి కప్ప. ఇది మటసంగా అర్ధ కేజీ ఖచ్చితంగా పడుతుంది. అర్ధ కేజీ నాయన. ఇది నిన్న వర్షానికేమో పడినట్టుంది. ఇది సగం చెట్టు ఉందండి. ఇంకా ఇది సగం చెట్టు అయిపోతే ఒక్క చెట్టు తీసేస్తే ఒక్కసారి అయిపోతుంది. ఈరోజు మన చేతనైన కాడికి పీకి పడేద్దాం. ఎందుకంటే నేను లాస్ట్ టైము ఫస్ట్ సాలు, సెకండ్ సాలు, మూడో సాలు సగం వరకు తీసి వదిలిపెట్టేశాను జ్వరం వచ్చేసిందని. చూద్దాం, మ్యాక్సిమం ఈరోజు 3 కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఏమన్నా కానివ్వండి, మెత్తగా వస్తుంది. ఇంకా చేతనైన కాడికి డైలీ ఇంత తీసుకుంటాను నేనే. ఇంకా అది ప్రశాంతంగా ఉంది. పొలాలలో ఎవ్వరు లేరు. 2 వచ్చారు కూలోళ్ళు, వాళ్ళు కూడా ఆ సైడ్ వెళ్ళిపోయినారన్నమాట. వాళ్ళు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఈరోజు మా డాడీ అయితే పండు మిరపకాయలు పోయలేదు, పనికి పోలేదు. పండుగ ఆయనకి ఐ సర్జరీ జరిగిందనమాట. ఒక 2 years బ్యాక్ కన్ను ఆపరేషన్ జరిగింది.
మొన్న ఏదో పార పని చేసే టైంలో అది కంటికి ఏమైనా తగిలిందో తెలియదు, ఏమో తెలియదు. లెఫ్ట్ ఐ అయితే కొద్దిగా వాస్తుంది, నొప్పి తీస్తుంది అన్నట్టు అన్నాడు. ఆయన ఏది కూడా కరెక్ట్గా చెప్పాడు, అరుస్తామని ఇంట్లో. అది అందుకే ఈరోజు నంద్యాలకి పోతున్నాడు, నైనా ఐ కేర్ హాస్పిటల్కి పోతున్నాడు. ఈరోజు రాలేదన్నమాట. నేనే చైతన్య గాడికి తీసుకొని వెళ్ళిపోతా. అది లాస్ట్ వరకు చూడండి మన వీడియోని. వీలైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అనుకున్నట్టే 3 సార్లు కంప్లీట్ అయితే చేసేసాను. మార్నింగ్ ఇంటికాడ అనుకునే వచ్చాను అన్నమాట. నేను ఖచ్చితంగా ఈరోజు 3 సార్లు అయితే తీయాలి అని నిబ్బరంతోనే వచ్చేసాను. అనుకున్నట్టే 3 సార్లు తీసేసాను అన్నమాట. ఎండ సాగుపడుతుంది. టైం వచ్చేసి ఇప్పుడు మధ్యాహ్నము 12:10, 12:10 అయింది. అది ఇప్పుడు టైం వచ్చేసి మనము ఏంటంటే ఇప్పుడు నిన్న నైట్ వర్షం పడింది కాబట్టి కొద్దిగా పర్లేదు, కలుపు మనకి బాగానే వచ్చింది. ఒక 3-4 రోజులలో ఈరోజు 3 తీసాను. ఇంకా మనకి 5 సార్ల 8 చెట్లు ఉన్నాయన్నమాట. ఈ 5 సార్ల 8 చెట్లు మనం తీసేసుకుంటే ఫాస్ట్గా ఒక 4-5 రోజులలో మందేసి మళ్ళీ వాటర్ పెట్టి మందేసేసి మళ్ళీ మనం చెట్లకు మందు కొట్టుకుంటే ఇంకా బాధ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కంకి అనేది అవుతుంది కాబట్టి కొద్దిగా నీట్గా పెట్టుకోవాలి చెట్లకి. మనం మంచిగా పెట్టుకుంటేనే అన్నమాట ఫ్రెష్గా ఉంటాయి. మనం ఈ 3 సార్ల మట్టుకి మనం కలుపు తీసాం కదా, ఆ తీసిన వరకు అయితే మంచిగా ఉంటాయి అన్నమాట చెట్లు కింద, పాదుల కింద. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోదాం, ఓకేనా. చాలా అలసటగా ఉంది. 3 సార్లు అంటే మామూలు విషయం కాదు అసలు. ఈ 3 సార్లు అంటే 2 మనుషుల వర్క్, చాలా వర్క్ ఇది. 2 చేస్తారు ఈ వర్క్. నేను 20 డేస్ బ్యాక్ ఒక 2.5 సార్లు తీసేసి వదిలిపెట్టేశాను. అప్పుడు ఫుల్ ఫీవర్ వస్తుంది, అది నాకు ఫుల్ ఫీవర్ అన్నమాట. ఇప్పుడైతే ఖచ్చితంగా 3 సార్లు తీసేసి ఇంటికి వెళ్ళాలి అని అనుకున్నాను. 3 సార్లు అయితే ఖచ్చితంగా తీసేసాను అనమాట. కిందికి మీదికి 3 సార్లు తీసేసాను. నీట్గా ఉండే అబ్బా చెట్టింగా చూడండి. ఇట్లా మనం చేయడం వల్ల ఏంటంటే ఈ చెట్లకి దగ్గర చిక్కు తీసేసినట్టు ఉంటుంది అన్నమాట. గడ్డి చిక్కు తీసేసి మనం ఏదైనా కానీ భూమి మందు వేసినా కూడా తొందరగా చెట్లకి అనేది స్ప్రెడ్ అయిపోతుంది, పాకుతుంది. ఇట్లా క్లీన్గా పెట్టుకోవడం వల్ల. అది చూసారు కదా, ఇట్లా 3 సార్లు అబ్బా. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మా వీడియోస్ ఎట్లా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి, ఓకేనా. నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. టైం వచ్చేసి 12:10 దాటింది. నా వెనకాల మేకలు వస్తున్నాయి. మేక అంటే గుర్తుకొచ్చింది, ఈ మేకలు అన్నమాట. ఇవి పొట్టేళ్ళు వేరే, మేకలు వేరే. మేక మాంసం తింటే మంచిదండి. ఎందుకంటే ఎవరికైనా కానీ పెరాలసిస్ వస్తుంది కదా, అంటే కాళ్ళు చేతులు పడిపోయి ఉంటాయి కదా, అట్లాంటి వాళ్ళకి తినిపించడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మేక మాంసం వల్ల అన్నమాట. నాకు కూడా చాలా ఇష్టం మేక మాంసం అంటే. పొట్టేల మాంసం కంటే మేక మాంసమే బాగుంటుంది. కానీ మన సైడ్ ఎక్కువగా పొట్టేళ్ళే వస్తారు. మన పొలం దగ్గర నుంచి నా బండి వరకు నడుచుకుంటూ పోయేసరికి టైం వచ్చేసి ఇప్పుడు 12:20. ఇది గోవాకు. నిన్న నైట్ పడింది కదా వాన, అట్లాంటి వాన లాస్ట్ ఇయర్ మేలో పడింది. మేలో బాగా పడింది. అంటే ఇప్పుడు గాలి లేకుండా ఓన్లీ ఉరుములు మెరుపులతో పడింది.
లాస్ట్ ఇయర్ అయితే గాలి, ఫుల్ గాలి, మామూలు గాలి కాదు, అట్లా ఉండింది. చూడండి బాగానే పడింది మా సైడ్ అయితే వాన. నా బండి అబ్బా, సరే అండి, అయితే వీడియోని క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన వీడియోని లైక్ చేసి షేర్ చేసేయండి. బాయ్.